కాకినాడ సీపోర్ట్ యాంకరేజ్ పోర్టు ద్వారా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్దకు మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ రవాణాలకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే కొండబాబు వివరించారు. గతంలో ఎన్నోసార్లు తాను ఫిర్యాదు చేసినప్పటికీ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఒక్క అధికారి కూడా పర్యటించి చర్యలు తీసుకునే దాఖలాలు లేవని మండిపడ్డారు. ఈ విషయమై తమ ప్రభుత్వం విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే ద్వారంపూడి అనుచరుడు ఆలీషా పోర్టు భూములు ఆక్రమించారని, పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి ధైర్యంతో పట్టించుకోలేదని ఎమ్మెల్యే వనమాడి విమర్శించారు. కాకినాడ పోర్టులో పనులు చేస్తున్న బార్జీలకు, లాంచ్లకు, పోర్టు కార్మికులకు ఎటువంటి సదుపాయాలు ఏమీ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పోర్టు అధికారులు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. నీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ కాకినాడ పోర్టు నుంచి దొంగ బియ్యం వెళ్తున్నాయి, పీడిఎస్ బియ్యం వెళ్తున్నాయి ఏనాడు ఆరోపణ చేసావు. నువ్వు మీ ప్రభుత్వం వచ్చినట్టు మేము ఆరోపణ చేస్తాం. ఆరోపణ చేశారు కాబట్టి మంత్రివర్యులు ఇక్కడికి వచ్చారు, చెక్ చేశారు. ఆయన వచ్చింది చేసిందంత నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఈవేళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ రైస్ మిల్లర్స్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఈరోజు దెబ్బతినేస్తున్నారు. నీ వల్ల నేను కూడా సందర్భం తెలియజేస్తున్నా. నువ్వు చేసిన తప్పు వల్ల అందరికీ వర్తిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో మీరు సక్రమంగా పనిచేసి యాంకరేజ్ పోర్ట్ని, డీపోర్ట్ పోర్ట్ని ఒక మంచి మార్గంలో పెట్టండి. దొంగల్ని ఏదైతే దొంగ మార్గంలో వెళ్తున్నారో అందరిని అరికట్టాలని నేను ఇంకా పోర్టు అధికారులతో అదేవిధంగా కలెక్టర్ గారు నేను కూడా మళ్ళీ దీని మీద మీటింగ్ ఏర్పాటు చేస్తాం. బాధ్యవాన అభిప్రాయాలు తీసుకోవడం, చాంబర్ ఆఫీస్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఈ పోర్ట్ని సక్రమైన మార్గంలో నడిపించి అందరికీ ఉపాధి ఉండేలా చేస్తామని కొండబాబు తెలియజేస్తారు.